తదుపరి రాశి కన్యారాశి. ఇక కన్యారాశి వారి గ్రహ సంచారంలో జన్మకేతువు, సప్తమ రాహు, పంచమ చంద్రుడు, షష్టమ శనైశ్వరుడు యొక్క సంచారం, భాగ్యస్థిత కుజగురులు, లాభస్థిత రవిశుక్రులు, ద్వాదశ బుధుడి యొక్క సంచారం. కన్యారాశి వారికి మెరుగైన వారంగా ఈ వారం మీకు చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో ముందుకు వెళ్తారు, చక్కటి కార్యాచరణ, ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ప్రతి వ్యవహారంలో కొంత పట్టుదలతో కూడుకున్న కార్యాచరణ చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో షష్టమ శనైశ్వరుని సంచారం వల్ల తలపెట్టిన ప్రతి పని పట్టుదలతో విజయం సాధించుకునేంత వరకు వదిలిపెట్టకుండా ముందుకు వెళ్తారు. పంచమ చంద్రుని ప్రభావం వల్ల మీకు మిత్రులు, మధ్యవర్తులు సహకరిస్తారు. ఆర్థికపరమైన సహకారం దక్కుతుంది. గత నుంచి ఆగిపోయిన పనులను పునః చక్కగా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఇక భాగ్యస్థిత కుజగురుల సంచారం వల్ల ఈ దైవిక గురుబలంతో పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ వల్ల కొంత ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి. మనోధైర్యంతో ముందుకెళ్ళండి. జీవితంలో ఉన్నతమైన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు కోరుకునేటువంటి వారికి ఈ వారంలో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ మార్పులు కోరుకునేటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి వారంగానే ఈ వారం చెప్పుకోవచ్చు. కన్యారాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ రాశివారు జన్మకేతు, సప్తమ రాహు యొక్క సంచారం వల్ల చక్కగా ఈ రాశివారికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలు చదువుకోండి. సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల విశేషమైన ఫలితాలు లాభిస్తాయి. పంచమ చంద్రుడు, భాగ్యస్థిత కుజుని యొక్క సంచారం వల్ల ఈ వారంలో విశేషంగా మంగళవారం, శనివారం శివాలయ దర్శనం, స్వామి యొక్క పంచాక్షరి నామాన్ని స్మరణ చేసుకోండి. విశేష ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.